వంశీయులకి పిల్లలు కావాలి అనుకుంటే, ఒకవేళ రాజ్యం నిలబడాలి అనుకుంటే, రాజు వంశస్థుల దగ్గరికే పంపించొచ్చు కదా! అంటే క్షత్రియుల వద్దకే పంపించి పిల్లల్ని పొందొచ్చు కదా! బ్రాహ్మణుల దగ్గరికి ఎందుకు పంపించారు అని. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు, సాధన ద్వారా దేహాత్మక భావనని అధిగమించిన వాళ్ళు. వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఈ శరీరం అనేది ఒక సాధనం మాత్రమే. మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని, భగవంతుడిని చేరేటటువంటి మార్గంలో ఉపయోగించబడేటువంటి ఒక సాధనం అనే స్పృహ వాళ్ళకి చాలా స్పష్టంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళతో సంపర్కం జరిగినా కూడా అది కేవలం సంతాన ప్రాప్తి అనే ఒకే ఒక సదుద్దేశంతో ఉంటుంది. వాళ్ళకి చాలా స్పష్టంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళతో సంపర్కం జరిగినా కూడా అది కేవలం సంతాన ప్రాప్తి అనే ఒకే ఒక సదుద్దేశంతో ఉంటుంది. ఏదో పుత్రాలు పార్వశంతో మమ్మల్ని ఆహ్వానించింది, మేము పరవశించాలతో నాట్యం చేసాం, ఆశీర్వదించవచ్చు. అందుకే ఆ సంతాన ప్రాప్తి కలిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ దారిలో వెళ్ళిపోతారు. బాబా, నాకు పెళ్ళై 10 ఏళ్ళయింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దయచేసి నా కడుపులో కాయకాశాలు అనుగ్రహించండి. అది అందరికీ సాధ్యం కాదు. కేవలం ఆ బ్రహ్మజ్ఞానులకు మాత్రమే అది సాధ్యము. అందుకే ఒక అట్టుపండి కర్మ గెల్లగల్ల 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 కాస్తాను. సూపర్ సూపర్. అందుకే ఆ సంతాన ప్రాప్తి కలిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ దారిలో వెళ్ళిపోతారు. తపస్సు చేసుకుంటారు, సాధన చేసుకుంటారు, ఆ దైవ మార్గంలో వెళ్ళిపోతారు. అది అందరికీ సాధ్యం కాదు. కేవలం ఆ బ్రహ్మజ్ఞానులకు మాత్రమే అది సాధ్యము. ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భార్యని బ్రాహ్మణుల దగ్గర పంపాలంట. కరుణాకర్ గారు చెప్తున్నాడు. అరే కరుణాకర్ సుగుణ, బుద్ధి లేని ఎదవా, సిగ్గులేదరా నీకు? బ్రాహ్మణులు అంటే బ్రహ్మ జ్ఞానం కలిగిన వారా అంటే అర్థమైంది. వివాహమైన తర్వాత ఈ బిడ్డని ఆ బ్రాహ్మణుల దగ్గర పంపాలా? శరీరం ఒక సాధనం అంటున్నావు. ఏంట్రా సాధనము? దేశం అలాగైతే దేశంలో ఉన్న ప్రతి వివాహమైన బిడ్డను తీసుకెళ్లి బ్రాహ్మణుల దగ్గర పంపితే దానిని సాధనం అనరు, దేవుడి దగ్గరికి చేరేదనరు, వ్యభిచారము అంటారు. ఎవర్రా మీకు నేర్పింది? ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరు? ఎక్కడ రాసింది ఈ చట్టము? ఏ చట్ట పుస్తకములలో ఉన్నవి ఈ చట్టాన్ని? ఎక్కడ రాసింది ఇది? పెళ్ళాన్ని ఇంకొకటి దగ్గరికి పంపితే నువ్వేమన్నా భగవంతుని దగ్గరికి చేరే సాధనం అంటున్నావు. ఇది సాధనం అంటారా బిడ్డ? వ్యభిచారం అంటారు. జాగ్రత్త. వంశీయులకి పిల్లలు కావాలి అనుకుంటే, ఒకవేళ రాజ్యం నిలబడాలి అనుకుంటే, రాజు వంశస్థుల దగ్గరికే పంపించవచ్చు కదా! అంటే క్షత్రియుల వద్దకే పంపించి పిల్లల్ని పొందొచ్చు కదా! బ్రాహ్మణుల దగ్గరికి ఎందుకు పంపించారు అని. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు, సాధన ద్వారా దేహాత్మక భావనని అధిగమించిన వాళ్ళు. వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఈ శరీరం అనేది ఒక సాధనం మాత్రమే. మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి, భగవంతుడిని చేరే